రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మీరు అన్నారు కదా ఆర్కే బ్రదర్స్ అని. అదే రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఈ ఓట్లని ఒప్పందంలో భాగంగా తీసుకున్నారా? ఇవాళ ఎంఐఎం అనేటువంటి పార్టీ పైన మీరు పొద్దున్న లేస్తే విరుచుకుపడేటువంటి వాళ్ళు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ నాయకుడు మొలతాడు రాజకీయాలు మాట్లాడి, బొట్టు రాజకీయాలు మాట్లాడిన నాయకుడు, మరి ఓట్లు గుమ్మరించే విషయంలో, ఓట్లు డైవర్ట్ చేసే విషయంలో మీకొచ్చిన ఓట్లు మీరు సాధించుకునే క్రమంలో ఎందుకు మరి ఇవాళ చతికిలబడ్డారు? ఇవాళ మీ వల్లనే మిగతా పార్టీల గెలుపు సాధ్యమైందని అంటా ఉన్నాం. ఇవాళ మీకు వచ్చినటువంటి 25,000 ఓట్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తా ఉన్నది అంటా ఉన్నాం. మేము సాధించుకున్న ఓట్లు మా పార్టీకి, మా ఓటు బ్యాంకును మేము సుస్థిరం చేసుకున్నాం. మా మీ- ఓటు బ్యాంకులో ఎక్కడ కూడా తేడా లేదు. మేము రెండో స్థానంలో కొనసాగుతున్నాం. మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చినాం. కానీ మీకు వచ్చిన ఓట్లు, మీకు రావాల్సినటువంటి ఓట్లు ఇవాళ మీకు రాకుండా పోయినాయి. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయినరు. అందుకే రేవంత్ రెడ్డితో కిషన్ రెడ్డి గారు కలిసిపోయినరు ఓకే అనేటువంటి స్పష్టమైందా? దత్తాత్రేయ గారు నేను ఒకటి చెప్తా పోస్ట్ మార్టం మొదలైందా? ఏంటి కారణం, ప్రధాన కారణం? ఎక్కడ ఫెయిల్ అయ్యాం? ఏం జరిగింది? ఎందుకు జరిగింది? రమణ గారు, ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి. మేము ఏమంటా ఉన్నామంటే గెలుపోటములు అనేటువంటిది సహజం. Of course. భవిష్యత్తులో ఇంకా మనకు ఉన్నటువంటి ఓట్లు 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చిన్న హామీలు గాని, మ్మ్. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దురాక్రమణలు గాని, వీటన్నింటి పైన పెద్ద స్థాయిలో యాజ్ ఎ బిఆర్ఎస్ పార్టీగా మేము కమిట్మెంట్ తో తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల అవసరాలు ఆకాంక్షలు తెలిసినటువంటి పార్టీ, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పార్టీ, జిల్లాలలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గానీ, మున్సిపాలిటీలో జరుగుతున్న మరి development కంటోన్మెంట్ గానీ, కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ కావచ్చు, development ఎందుకు ఈ గానీ, వరుస ఓటములు? నేను ఏమంటున్నాను, ఓటములు అనేటువంటిది ఒకటండి. అధికార పార్టీకి ఎక్కడైనా కూడా కొంత హెడ్జ్ ఉంటది. Corner కానీ అధికార ఉంటుంది. పార్టీ Yes. జూబ్లీహిల్స్ లో చేసిన విధానం మనం షూర్ చూసినాం కదా, షూర్ మన షూర్ కళ్ళ ముందు ఓకే. కనిపించింది కదా. మనకు సమయం లేదు, ఏ మళ్ళీ స్థాయిలో మాట్లాడదాం మనం. మళ్ళీ మాట్లాడదాం. Yeah, sure. మళ్ళీ మానవతారయ్య గారు ఓవరాల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఏం జరుగుతోంది, ఏం చెప్తారు? తప్పకుండా 100% ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారు. ప్రజలు పరిపాలన విధానాన్ని చూస్తారు. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలకు పట్టం కట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. వాళ్ళ వైఫల్యాలను ఇప్పటికి కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా జ్ఞానోదయం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక తానులోని గుడ్డ ముక్కలే. కేకేలు అంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకటే. వాళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి వేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి వేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించారు. అట్లనే ఇక్కడ కూడా ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఎట్లాగూ బీజేపీకి రాదు, మొన్న 25,000 ఓట్లు వచ్చిన 23లో. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ అంటే ఓ మర్యాద దక్కే విధంగా, పరువు కాపాడే విధంగా బీజేపీ వ్యవహరించింది, డిపాజిట్లు కోల్పోయింది. ఇది కళ్ళ ముందు కనపడుతున్న అక్షర సత్యం. నేను ప్రతి డిబేట్లో కూడా, మన రాజ్ న్యూస్లో కూడా ఇప్పటి వరకు ఈ ఉప ఎన్నికలపై జరిగిన ఫలితాల్లో నేను చెప్పా, ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఒకటే, కాంగ్రెస్ గెలవబోతుంది, కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతమవుతాయి. రేపు ఎక్కడ ఎన్నిక, ఏ ఉప ఎన్నిక వచ్చినా, ఏ కారణం చేతైనా ఎన్నిక వచ్చినా, ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థలైనా, ఏ ఎన్నికలైనా, హైదరాబాద్ మేయర్ అయినా ఇంక ఏ అయినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఇంకా గుర్తుపెట్టుకోండి, 3,000 రోజులు అంటే ఇంకా 8 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. తెలంగాణను ప్రపంచ స్థాయికి అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో రేవంత్ రెడ్డి కృషి కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ వైఫల్యాలు, ఈ సాకులు ఈ చెప్పకుండా ఎందుకు ఓడిపోయామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్. కాబట్టి మేము అభ్యర్థి దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చేసి ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తుంటే, ప్రతిపక్ష స్థాయిలో బలమైన 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారు బయటికి రాకపోవడం అనేది ప్రజలు కూడా గమనిస్తారు. ఇది మానవతారాయ్ గారు, ఇది నవీన్ యాదవ్ గెలుపా, టోటల్ కాంగ్రెస్ పార్టీ గెలుపా, సీఎం రేవంత్ రెడ్డి గారి గెలుపా? ఇది ప్రజలే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి గెలుపు, వారి కృషి ఉన్నది. కాంగ్రెస్ గెలుపు, వారి యొక్క దిశానిర్దేశం ఉన్నది, వారి యొక్క పోలింగ్ మేనేజ్మెంట్ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి కూడా ఆయన ఒకటే చెప్పాడు, అలసత్వం ప్రదర్శించకండి, మనం గెలుస్తున్నాం కానీ మెజారిటీ దిశగా మనం ఆలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పారు. నేను చెప్పడం ఇందాక పెద్దలు గౌరవనీయులు మరి మురళీ మనోహర్ గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు అంటున్నారు, అదే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు, మేము అంటలే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్దే విజయం పక్కా. ఇంకా 3,000 రోజులు అంటే 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉండబోతుంది. ఓకే అండి, ఓకే, వారు థ్యాంక్ యూ. కూడా ఏమి ఓకే, చేయలేరు, ఎన్ని కుట్రలు చేసినా కానీ Right. కాంగ్రెస్ ని రైట్, ఏమి చేయలేరు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగ్గురికి కూడా దత్తాత్రేయ గారు అండ్ మురళీ మనోహర్ గారు అండ్ మనోతరాయ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్